ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అనగా మనం చేసే పనిలో ఎంతో భారం ఉండొచ్చు, ఎంతో వేదన ఉండొచ్చు. ఆ పనుల భారంను మొత్తము దేవుని మీద నుంచుమని దేవుడే ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మనం చేసే జాబ్ కావచ్చు, చేసే వ్యాపారం కావచ్చు, చేసే పనులు కావచ్చు, కూలి పని కావచ్చు, ఏ పనైనా కానీ మనకి ఎంతో కష్టంగా ఉండొచ్చు. ఒక్కొక్క సమయంలో మనకి ఆ పనుల్లో ఎక్కువ బాధ కలిగి, ఈ పనే నాకొద్దు, ఎందుకు ఈ పని చేస్తున్నాను, ఇంత బాధ నాకు అవసరమా అని కూడా మనం అనుకోవచ్చు. లేదు, ఈ జీవితంలో ఈ పనుల వల్ల మనకి విరక్తి కలిగి ఉండొచ్చు. ఇదే నా లైఫ్ అని కూడా మనకు అనిపించుండొచ్చు. కానీ దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏమంటే, మనం పనుల భారాన్ని యెహోవా మీద నుంచుము అనగా దేవుని మీద మన పనుల భారాన్ని మనం ఉంచినట్లయితే అప్పుడు మన ఉద్దేశములు సఫలమగును. మనం చేసే పనిలో ఫలితంను దేవుడు దయచేస్తాడు. మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో వేదనలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు కూడా ఉండొచ్చు. లేదా నువ్వు కృంగిన హృదయంతో బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఆ కృంగిన బాధతో కూడా దేవుని దగ్గర మనం వచ్చినట్లయితే, దేవుని దగ్గర మనము శరణు వేడినట్లయితే, మన హృదయంలో ఉన్న ప్రతి బాధను మనము దేవుడి దగ్గర చెప్పినట్లయితే, మన హృదయంలో ఉన్న భారాన్ని దేవుని మీద ఉంచినట్లయితే, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మనం చేసే పని కావచ్చు, లేదా ఆత్మీయంగా మనము బలహీనులు కావచ్చు, ఏదైనా కానీ ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏమంటే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. మనం చేసే పనిలో కావచ్చు, లేదా ఆత్మీయంగా కావచ్చు, నలిగిపోతున్నట్లయితే, కృంగిపోతున్నట్లయితే, విసిగిపోతున్నట్లయితే జీవితంలో ఈ భారంనంతా దేవుడి దగ్గర ఉంచుము. దేవుడు మనకి తన ఉద్దేశముల్ని సఫలపరుస్తాడు. అప్పుడు మనం ఉద్దేశాలని దేవుడు సఫలపరుస్తాడు. అప్పుడు దాన్ని సఫలపరిచి దానికి విజయాన్ని మనకు దయచేస్తాడు. మనము కృంగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దాన్ని మనము విడిచిపెట్టి దేవుని దగ్గర మనము శరణు వేడినట్లయితే మన ఉద్దేశాలను సఫలపరిచి మన జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని విని విడిచి వెళ్ళిపోకుండా మనము మోకరించి ప్రార్థన చేసుకుందామా? ఈ ఉదయకాల సమయన ప్రార్థన మోకరిద్దాం. తండ్రి, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయన ప్రభు, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి వందనాలు తండ్రి. నీ భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలపరచునని చెప్పిన నా తండ్రి, నీకు స్తోత్రం. నా భారం ఏదైతే ఉన్నదో ప్రభా, ఆ భారం అంతా ప్రభా నీ మీద వేస్తున్నాను తండ్రి. ప్రభా, నా ఉద్దేశములు సఫలపరచండి తండ్రి. నైనా ప్రభా, మేము చేసే ప్రతి కార్యంలో మాకు విజయం దయచేయండి. నైనా అపజయం కలిగి ఉండొచ్చు తండ్రి. ఇక మీదట నీ మీదే మేము ఆనుకొని జీవించుటకు సహాయం చేయండి ప్రభా. ఈ ఉద్దేశములు మాకు సఫలపరచండి తండ్రి. నీకు స్తోత్రం. మా జీవితాల్లో జయము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. నైనా నా ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల భారంను నైనా ప్రభా, వారి ఉద్దేశం సఫలపరచండి తండ్రి. నీకు స్తోత్రం. నైనా నీ కృపా, కరుణ, కటాక్షం ప్రతి బిడ్డపైన ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ, గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తూ, నీకే మహిమగను చెల్లిస్తూ నజరుడగు యేసు నామములో ఈ ప్రార్థనతో ఈ ఉదయకాల సమయాన్ని ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.